నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. నేడు అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి. అయితే అక్కడ అమరావతిలో విగ్రహ ఆవిష్కరణ ఈరోజు చేయబోతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఇక దాని తర్వాత ఏం జరుగుతుందో దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు జూమ్ కాల్‌లో ఉన్నారు. ప్రముఖ రాజకీయ విశ్లేషక, సామాజిక అంకమరావు గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అమ్మ. సార్ ఈరోజు అమరావతిలో పొట్టి శ్రీరాములు గారి జయంతి. అయితే అక్కడ విగ్రహం ఆవిష్కరణ ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు గారు చేయబోతున్నారు. దీన్ని ఏ విధంగా చూద్దాం సార్? ఇది చాలా మంచి పరిణామం అమ్మా. హ్మ్. ఆయన్ని ఆయన మరణం వల్ల ఆంధ్ర రాష్ట్రం సంభవించిందనే విషయాన్ని మర్చిపోవద్దు. ప్రత్యేక హ్మ్. రాష్ట్రం ఏర్పడింది హ్మ్. 1901 మార్చి 16 నాడు. హ్మ్. ఆయన చెన్నైలో గురవయ్య మహాలక్ష్మి గారి దంపతులకు జన్మించడం కూడా జరిగింది. హ్మ్. మామూలుగా తన ఏదో ఒక ఆశయ సాధన కోసం ఆ రోజు స్వాతంత్ర సమరంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా హ్మ్. దేశభక్తిని అణువణువు జీర్ణించుకొని దేశం కోసం వాళ్ళు ఏ విధంగా త్యాగాలు చేశారో మనందరికీ తెలుసు. అవును. ఒక రాష్ట్రం కోసం ఎందుకు రాష్ట్రం కావాలని కోరుకున్నారు ఆ రోజు? హ్మ్. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తెలుగువారంటే చులకన భావం ఉండటం, తెలుగువారిని లెక్క చేయకపోవటం, హ్మ్. ఇంతమంది తెలుగువారు ఉన్నా కూడా మద్రాసీలుగా పిలువబడుతున్నారనే ఒకే ఒక కారణంతో మనకి ప్రత్యేక రాష్ట్రం, ఇంతమంది జనాభా ఉన్నటువంటి మనం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలనే ఉద్దేశంతో ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పని ఆయన ఏదైతే 1952 అక్టోబర్ 19వ తేదీన ఈ దీక్షను ప్రారంభించారో ఒకసారి కనుక హ్మ్. మనం గమనిస్తే అవును. ఎవరి కోసం చేశారు ఆయన? ఆంధ్రుల కోసం చేశారు. హ్మ్. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం చేశారు. నిజంగానే 58 రోజుల పాటు ఆయన నిరాహార దీక్ష. అవును. ఆమర నిరాహార దీక్ష చేసి అసూలు బాశారు. హ్మ్. అంటే ఒక వ్యక్తి ఒక కార్యక్రమానికి ఎన్నుకుంటే ఆయన అసూలు బాసిన తర్వాత కానీ దానికి న్యాయం జరగలేదు. అవును. న్యాయమైన కోరిక, ఆయన హ్మ్. కోరుకున్నది న్యాయమైన కోరిక. హ్మ్. ఆంధ్రప్రదేశ్ అనేది ఆ రోజు ఏర్పడింది. ఆయన మరణం తర్వాత ఇచ్చారు. మరి ఏమి సాధించాము ఈరోజు మనం? హ్మ్. ఒక వ్యక్తి యొక్క ఉన్నత ఆశయాలు, ఒక రాష్ట్రం కోసం, తన ప్రజల కోసం, తన జాతి కోసం ఆయన చేసినటువంటి ఆమరణ నిరాదీక్ష ఫలితం ఒక మన రాష్ట్రానికే కాదు, కాదు. మిగిలిన అవును. చోట కూడా విభజనలు ఏర్పడటానికి అంకురార్పణ జరిగింది. హ్మ్. నిజంగానే అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఈ విషయంలో అందరికీ ఆదర్శంగా అయితే నిలిచారు. హ్మ్. మరి ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయన కాంస్య విగ్రహం, హ్మ్. 58 అడుగుల కాంస్య విగ్రహం ఈరోజు అమరావతి ప్రాంతం అంటే రాజధాని ప్రాంతంలో ఏర్పాటు హ్మ్. చేయటం, అవును. దీనికి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈరోజు ఆవిష్కరించడం అనేది ఆయనకి మనం ఇస్తున్నటువంటి ఘన నివాళిలో ఇది కూడా ఒకటని చెప్పైతే నేనైతే భావిస్తాను. సార్ ఇప్పుడు ఆ ఏ ఆశ విగ్రహం హ్మ్. ఎన్ని అడుగులుంటది సార్ చెప్ప ఇప్పుడు ఆ విగ్రహం? 58 అడుగుల విగ్రహం. హ్మ్. ఆయన ఆశయ సాధన కోసం హ్మ్. ఏ విధంగా అయితే పోరాడాడో, మన తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఉండాలని చెప్పని, తెలుగు హ్మ్. మాట్లాడే వాళ్ళందరికీ అవును. ప్రత్యేక రాష్ట్రం ఉండాలని చెప్పని ఆయన ఏ విధంగా అయితే కోరుకున్నాడో, హ్మ్. దానికి ఈరోజు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా కూడా మధ్యలో మళ్ళీ తీసుకెళ్లి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపి ఆంధ్రప్రదేశ్గా ఏర్పాటు చేసి 1956లో 1953లో మనకు రాష్ట్రం ఏర్పడితే 1956లో విశాల ఆంధ్ర ఏర్పడింది. అయినా సరే ఆయన ఆశయ సాధన మనం హ్మ్. సాధించాము. అవును. ఆయన కోరుకున్నటువంటి ఆంధ్ర రాష్ట్రం మనకి సిద్ధించిందా? హ్మ్. ఈ ఒకసారి కూడా మనం గమనంలో తీసుకోవాలి. అవును. ఏ ఆశయంతో ఆయన ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు? హ్మ్. హ్మ్. ఆంధ్రుల ఆత్మగౌరవ నినాదాన్ని మళ్ళీ తిరిగి అన్న నందమూరి తారక రామారావు గారు 1982లో హ్మ్. మార్చి 29వ తారీఖు నాడు పార్టీ స్థాపనే ఆంధ్రుల హ్మ్. ఆత్మగౌరవ నినాదంతో ప్రారంభమైంది. అవును. ఇది ఆంధ్ర రాష్ట్రం సాధించుకున్న ఢిల్లీ వాళ్ళ పెత్తనం ఏ విధంగా సాగింది? హ్మ్. 1983 జనవరి 9 వరకు వాళ్ళ పరిపాలనలో ఒకనాటి ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ముందుకెళ్ళిందని కనుక మనం చూసుకుంటా ఉంటే, హ్మ్. ఎందరో త్యాగధనుల పోరాట ఫలితంగా వచ్చిన స్వాతంత్రంతో పాటు ఇలాంటి అమరజీవుల యొక్క ఆశయ సాధన కోసం ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్రం హ్మ్. మళ్ళీ 2014లో విడిపోయి ప్రత్యేక అవును. ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడింది.
ఉమ్, కలిసి మనం ఏం సాధించాం, అవును. విడిపోయి ఏం సాధిస్తున్నాం అని చెప్పి కనుక ఒకసారి చూసుకుంటా ఉంటే, ఉమ్, ఆంధ్ర రాష్ట్రం కనుక ఆ రోజు 1953లో ఏర్పడిన సందర్భంగా, అంటే నవంబర్ 1వ తారీఖు నాడు ఏర్పడిన సందర్భంగా ఒకసారి కనుక మనం చూసుకుంటా ఉంటే, ఉమ్, దానికి అదే విధంగా గనక ఆంధ్ర రాష్ట్రం కొనసాగించి ఉన్నట్టయితే ఈ రోజు మనం అన్ని విధాల, కారణం ఏందంటే ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అన్ని విషయాల్లో కూడా, చదువులో ఉమ్, కావచ్చు, వ్యవసాయ రంగంలో కావచ్చు, వ్యాపార రంగంలో కావచ్చు, వీళ్ళు ఇంకా గొప్ప ప్రగతి సాధించి ఉండేవాడు, ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. అవును. సరే, ఇన్ని రోజులకైనా సరే 2014కి ఆంధ్ర రాష్ట్రం విభజించారు, ఉమ్, తెలంగాణ నుంచి విడిపోవడం కూడా జరిగింది. దానివల్ల నష్టాల కష్టాలన్నీ పక్కన పడేస్తే, అవును. ఇప్పుడు అమరజీవి స్ఫూర్తితోటి ఆంధ్ర రాష్ట్రాన్ని తిరిగి అగ్రపథాన నిలిపే క్రమంలో ఉమ్, చంద్రబాబు నాయుడు గారికి, ఆ కూటమికి ఈ రోజు ఇది అయితే సువర్ణ అవకాశం, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. లేదు. అవును. ఆ దిశ ఆ దిశగా వెళ్ళే క్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఎదుర్కొంటున్న చిన్న చిన్న అవరోధాలన్నీ తొలగిపోయి, ఉమ్, అమరజీవి కలలుగన్న ఆంధ్ర రాష్ట్రంతో పాటు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఊహించుకొని 2047 నాటికి ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపుతో పాటు భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ప్రత్యేకమైన రాష్ట్రంగా, అలాగే అగ్రస్థానంలో ఉండే విధంగా తీర్చిదిద్దాలనే ఆయన యొక్క ఆశయ సాధనలో భాగంగా ఉమ్, ముందుకెళ్లే క్రమంలో నిస్సందేహంగా ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర యువత, అంటే ముఖ్యంగా చదువుకున్న పిల్లల యొక్క శక్తి సామర్థ్యాల గురించి మనం ఉమ్, ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. అవును. ప్రపంచంలో ఏ ఏ పెద్ద ఐటీ కంపెనీకి వెళ్ళినా కూడా అందుట్లో మన వాళ్ళు ఎంతమంది ఉన్నారో ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఉమ్, కాబట్టి అమర్జీ పొట్టి శ్రీరాముల యొక్క ఆత్మ బలిదానానికి సరైన నివాళి అనేది మనం ఇవ్వాలి అంటే మాత్రం నిస్సందేహంగా అది ఆంధ్ర రాష్ట్రాన్ని అగ్రప్రధానం నిలుపుతుందో పాటు ఇక్కడ ఉమ్, అన్ని విధాల ఎలాంటి మచ్చలు లేని అవును. ఆంధ్రప్రదేశ్ నిర్మించే క్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్లే క్రమంలో మనందరం కూడా భాగస్వాములై ఉమ్, ముందుకెళ్లే క్రమంలో భాగంగా చిన్న చిన్న పొరపాట్లు ఏదైనా ఉంటే ఎత్తి చూపిస్తూ భవిష్యత్తు తరాల వారికి అమరజీవి యొక్క చరిత్రను కూడా అందరికీ అందే విధంగా పాఠ్య గ్రంథాలలో దాన్ని ప్రముఖంగా, ముఖ్యంగా మనం తెలుగు వాళ్ళం కాబట్టి మన తెలుగు పుస్తకాలలో ఆయన యొక్క చరిత్రలో నిలిచిపోయే విధంగా ఆయన జీవితాన్ని, ఈ ఆమరణ నిరాక్ష చేసినటువంటి విషయాన్ని, దీంతో పాటు ఆ రోజులోనే ఉమ్, మద్యపాన నిషేధం కోసం కూడా ఆయన పోరాడాడనే విషయాన్ని కూడా, ఆయన చరిత్రను అంతా ఇప్పుడు మనం చెప్పుకుంటే చాలా సమయం అవును. పట్టింది. ఉమ్, ఆయన చరిత్రని పాఠ్య పుస్తకాలలో ప్రత్యేకంగా దాన్ని ముద్రించి ఈనాటి మన పిల్లలందరికీ తెలుసుకునే ఉమ్, విధంగా చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా ముందుకెళ్తారని అయితే నేనైతే భావిస్తా ఉన్నాను. ఉమ్, ఏదైనా అమరజీవి పొట్టి శ్రీరాములు గారి యొక్క ఆత్మ బలిదానంతో ఏర్పడినటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ ఇన్నాళ్ళకి ఆయనకి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చే విధంగా అవును. ఆయన కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించడం అనేది, అది చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈ రోజు ఆవిష్కరించడం ఉమ్, తెలుగువారిగా మనందరికీ గర్వకారణం. విగ్రహ ఆవిష్కరణతో ఆగిపోకుండా ఆయన ఏ అయితే ఆశయాల కోసం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ కావాలని కోరుకున్నారో ఉమ్, దాన్ని సాధించే దిశలో చంద్రబాబు నాయుడు గారు ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఉమ్, ఎంతమంది అడ్డుపడ్డా అవును. వాటినన్నిటి తొలగించుకొని ఆంధ్రప్రదేశ్ని అమరజీవి కళలకి ప్రతిరూపంగా నిలపాలని చెప్పని కోరుకుంటున్నాను. ఓకే. థ్యాంక్ యూ సార్.